అందరికీ నమస్తే అండి. నేనైతే చింత చిగురు ఎగ్ కర్రీ చేయడం ఫస్ట్ టైం అండి. ఎప్పుడూ చేయలేదు. చాలామంది అంటుంటే వినడమే తప్ప నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఇది చేయడం ఇలా. సో అది ఏం లేదండి, మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటాం, బుర్జీ అది మన ఆనియన్స్లో ఎగ్ వేసి ఎలా చేస్తామో ఇది కూడా అంతే సేమ్ ప్రాసెస్. కాకపోతే మధ్యలో మనం చింత చిగురు యాడ్ చేస్తాం. సో ముందు మనము బాణలో ఆయిల్ వేసేసుకుని కావాల్సినంత, తర్వాత ఆనియన్స్, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేగిన తర్వాత అవి మెత్తబడే వరకు కొంచెం ఉంచాలన్నమాట. తర్వాత ఏంటి మన చింత చిగురు కూడా యాడ్ చేసుకోవాలి. చింత చిగురు పెద్దగా టైం ఏం తీసుకోదండి, ఇవి తొందరగా ఉడికిపోతుందన్నమాట. సో అది కూడా తిప్పుకున్న తర్వాత అవి రెండు కలిపేసి చక్కగా ఒక 5 మినిట్స్ అలా ఉంచినట్టయితే చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు మనం ఉప్పు, కారం అవి యాడ్ చేసుకోవాలి. ఎంత మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోవాలి వాటిని. తర్వాత ఏముందండి, ఇవి తిప్పుకున్న తర్వాత ఒకసారి చక్కగా తిప్పేసి తర్వాత ఎగ్స్ వేసేయటమే. సో ఈ ఎగ్స్ నా దగ్గర 4 ఉన్నాయి, 4 వేసాను. ఇంకా ఒకవేళ మీ దగ్గర ఎక్కువ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో ఆ టైంకి 4 ఉన్నాయి, అది 4 వేసా. అయితే ఇందులో అది వేసాక వెంటనే తిప్పేయకుండా కాసేపు ఆగి తర్వాత తిప్పండి. ఎగ్స్ వేసిన తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగే ఉంచండి, తర్వాత తిప్పేయండి. అలా బాగుందండి. మొత్తానికైతే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటి, మీరు లైక్ చేయండి. రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చెప్పండి మీకు ఎలా బాగుందా లేదా. మీరు చేసి చూస్తే ఒకవేళ ఆల్రెడీ చేసినా ఎలా ఉండింది, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఎలా ఉంది అనేది చెప్పండి. మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.